పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం చింతరుప్తి అంటారు కదా, ఆ ప్రాంతంలో ఉన్న వైసీపీ నాయకులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు మొత్తం పార్టీ మారారు. గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారి ఆధ్వర్యంలో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకుని కండవాలు కప్పించుకున్నారు. టీడీపీలో చేరిన వైసీపీ ముఖ్య నాయకులు పార్టీలకు ఆహ్వానించిన పల్లా శ్రీనివాసరావు జగన్ వైఖరితో వెడుతున్నారని వ్యాఖ్య. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, పార్టీ సీనియర్ నాయకులు పోలన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ద్వారకా తిరుమలకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ జెడ్పీటీసీ శామ్యూల్, మండల పార్టీ ప్రెసిడెంట్ లంకా సత్యనారాయణ, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం, మాజీ సొసైటీ అధ్యక్షులు తోమపాటి సత్యనారాయణతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గత అరాచక పాలనలో ప్రజలతో పాటు ఆ పార్టీ నేతలు కూడా విసిగి వేసారిపోయారు. దాచుకో దోచుకో తినుకో అనే నినాదంతో ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి అభివృద్ధిని పాతిపెట్టారు. దుష్ట చతుష్టయాలను జగన్ రెడ్డి రాష్ట్రం నలుమూలలా పెట్టి ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అంటూ దేన్ని వదలకుండా దోచుకున్నాడు. అందుకే ఆ పార్టీని ప్రజలు పాతాళానికి తొక్కేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారంజక పాలన సాగుతోందని తెలిపారు. ప్రజాపాలనకు ఆకర్షితులైన పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారు ప్రజల సంక్షేమానికి పాటుపడాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రస్తావన వచ్చింది కాబట్టి గోపాలపురం నియోజకవర్గంలో పెను మార్పులు వస్తున్నాయి. ద్వారకా తిరుమల మండలం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయినట్టే. మద్దిపాటి వెంకటరాజు గారి చొరవతో, ఆయన చేస్తున్న కృషితో, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ప్రతిరోజు ఏదో ఒక మండలంలో ఏదో ఒక గ్రామంలో కనబడుతూనే ఉంటాడు. ఆయన కృషితోనే ఈ వలసలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు, కార్యకర్త లేకుండా అయిపోయిన ఆశ్చర్యం లేదు. అంత విరక్తి పుట్టింది వాళ్ళకి వైసీపీ పార్టీ మీద. అంటే ఆ పాలనలో కళ్ళు బయలుకమ్మి తెలుసుకోలేకపోయినా ఇప్పుడు వాస్తవాలు బయటపడుతుంటూ సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చెదరించుకుంటూ టీడీపీలో చేరుతున్న పరిస్థితి.